అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. నేటి ప్రాధాన్యమైన తాజా సమాచారాలను పరిశీలిస్తే, రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన రెడ్డి నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సంబంధించిన మైనింగ్లపై దాడులు చేయిస్తూ అక్రమ కేసులకు ఉసిగొల్పుతున్నారని బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేసే తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రమైన నంద్యాలలో సూరజ్ గ్రౌండులో నంద్యాల జిల్లా వైకాపా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా పార్టీ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా వైకాపా మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వైకాపా పార్టీ శ్రేణులు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా బనగానపల్లె మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, త్వరలోనే గ్రామాన ఇంటింటికి వెళ్ళి చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాన్ని వివరిస్తామని, అలాగే సూపర్ 6 పథకాలు ప్రజలకు అందించే వరకు పోరాటాలు చేస్తామన్నారు. ఇదిలా ఉండగా వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్కరి లెక్క సరిచేస్తామని మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి అన్నారు. మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్.